హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారా? మనం ఈ క్లాస్లో జూలై 17కు సంబంధించిన హిందూ న్యూస్ పేపర్లో కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాము. లేట్ చేయకుండా శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఈరోజు నేను చెప్పే వొకాబులరీ నీట్గా మీ బుక్లో రాసుకోండి. రోజుకి కొన్ని వర్డ్స్ మనం నేర్చుకోగలిగితే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా మనకి ఒక 1 month 2 months అయ్యేటప్పటికి తెలియకుండానే యూ విల్ బీ ఏబుల్ టు కవర్ ఎ లాడ్ ఆఫ్ వర్డ్స్. దట్ ఈస్ ద రైట్ వే టు లెర్న్ వొకాబులరీ. ఒకేసారి ఎక్కువ వొకాబులరీ చదవడం ఎవరి వల్ల కాదు, కాబట్టి కొంచెం కొంచెంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. వొకాబులరీ లెర్నింగ్ ప్రాసెస్ ఇది స్లో ప్రాసెస్ బట్ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్. ఓకే, సో జూలై 17th హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కాలంలో ఉన్నాము. ఇందులో ఒక ముఖ్యమైన డిస్కస్ చేద్దాం. ఇందులో ఉన్న వొకాబులరీ మీకు హ్యావెన్స్, బేసికల్గా వన్ ఇన్స్టిట్యూట్స్లో కూడా హ్యావెన్ అనే ఒక వర్డ్ వస్తుంది. హెవెన్ వేరు, హ్యావెన్ వేరు. హెవెన్ అంటే స్వర్గం, ఓకేనా. హ్యావెన్ అంటే ఏంటి? HAVEN. హ్యావెన్ అంటే చాలా సేఫ్ ప్లేస్ అని రాసుకోండి. హ్యావెన్ అంటే చాలా సేఫ్గా ఉండే ఒక ప్రదేశాన్ని ఏమంటామంటే హ్యావెన్ అంటాం. సో వాట్ ఈస్ హ్యావెన్? హ్యావెన్ ఈస్ ఎ వెరీ సేఫ్ ప్లేస్. తర్వాత ఇలా మనం చూసుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది. అదేంటంటే చూడండి, ఆమినస్. OMINOUS, ఆమినస్ వచ్చింది. OMINOUS, ఆమినస్. సో ఆమినస్ యాక్చువల్గా యాడ్జెక్టివ్లో యూజ్ చేస్తారు. ఆమినస్ అంటే చాలా ప్రమాదకరమైన, వెరీ డేంజరస్ అంటాం. సో జనరల్గా ఆమినస్ ఎప్పుడు ఎక్కడ వాడతామంటే నెగిటివ్ కాంటెక్స్ట్ రాబోతోంది, ఏదైనా ఒక భయంకరమైన ప్రాబ్లం రాబోతోందని చెప్పేటప్పుడు ఆమినస్ వాడతాం. సో ఆమినస్ అంటే సింపుల్గా రాసుకోండి, వెరీ డేంజరస్ అని రాసుకోండి, ప్రమాదకరమైన అంటాం. సో నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది, APPALLING, అప్పాలింగ్. అప్పాలింగ్ అంటే వెరీ షాకింగ్ అనమాట, చాలా ఆశ్చర్యాన్ని కలిగించే. అండ్ వెరీ బ్యాడ్ అని రాసుకోండి, అది పాజిటివ్ వర్డ్ కాదు, నెగిటివ్ వర్డ్, ఓకేనా. సో రీసెంట్గా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా, మన అవి న్యూస్ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూస్తున్నప్పుడు చాలా అప్పాలింగ్గా ఉంటాయి. అలాంటి న్యూస్ చూడడానికి చాలా షాకింగ్గా ఉంటాయి అండ్ వెరీ బ్యాడ్ టు నో దట్. సో అప్పాలింగ్ అంటే రాసుకోండి, వెరీ షాకింగ్ అండ్ వెరీ బ్యాడ్, వెరీ షాకింగ్ అండ్ వెరీ బ్యాడ్. ఇలా నెక్స్ట్కి వెళ్తే ఒక చిన్న వర్డ్ వచ్చింది చూడండి, ప్రెజ్యూమ్ అన్నాడు. ఏమన్నాడు? ప్రెజ్యూమ్, PRESUME. యాక్చువల్గా చెప్పాలంటే మీకు ఎజ్యూమ్ తెలుసు కదా, ఎజ్యూమ్ చేయడం అంటే గెస్ చేయడం. ప్రెజ్యూమ్ అన్నా కూడా గెస్సే, ఓకేనా. సో ప్రెజ్యూమ్ అంటే ఇమాజిన్ అని రాసుకోండి, లేకపోతే గెస్ అని రాసుకోండి, లేకపోతే ప్రెడిక్ట్ అని కూడా రాసుకోవచ్చు. ప్రెజ్యూమ్ అంటే ఇఫ్ సపోజ్ అంటామే అలా అనమాట, ఒకవేళ. ప్రెజ్యూమ్ అంటే మీరు ఇమాజిన్ అని రాసేసుకోవచ్చు. అండ్ ఇలా వెళ్తే యాక్చువల్గా ఇది అందరికీ తెలుసని నేను హైలైట్ చేయలేదు, బట్ ఇప్పుడు కనిపించిందని మళ్ళీ ఒకసారి చెప్తాను. పాస్ ఫ్రేజల్ వర్బ్ బేసికల్గా, ఓకే. బేసికల్గా పాస్ అవే అనేది ఏంటంటే ఒక ఫ్రేజల్ వర్బ్. ఎవరన్నా చనిపోతే ఏమంటామంటే పాస్ అవే అంటాం, ఓకేనా. పాస్ అవే అంటే చనిపోవడం. ఎందుకంటే ఇది ఫ్రేజల్ వర్బ్స్లో చాలా రకాలు ఉంటాయి. ఒక పని చేయండి, ఒక హోంవర్క్ ఇస్తాను, చేస్తారా? పాస్ అవే అంటే చనిపోవడం, డై. మరి పాస్ అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. పాస్ అవే అంటే చనిపోవడం. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ పాస్డ్ అవుట్? ఓకే, అది మీరు హోంవర్క్ చేయండి, దాని ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఇమ్మోలేషన్, చాలా ఇంపార్టెంట్ వర్డ్ రానన్న. ఇమ్మోలేషన్ అంటే యాక్చువల్గా మీకు ఎలా చెప్పాలంటే ఆత్మాహుతి అంటాను, చూస్తారా? అంటే వాళ్ళను వాళ్ళు త్యాగం చేసుకోవడం. యాక్చువల్గా ఈ ఆర్టికల్ చదివితే చాలా బాధ కలుగుతుంది. ఒక పర్సన్, ఒక అమ్మాయి అనుకుంటా, తను సూసైడ్ చేసుకున్నారు. సో పెట్రోల్ పోసి తగలబెట్టుకోవడం. సో ఇమ్మోలేషన్ అంటే అర్థమైంది కదా, సూసైడ్ అని రాసేసుకోండి. నిప్పు పెట్టి తగలబెట్టుకుంటే, పెట్రోల్ పోసి వాళ్ళు అంటించుకుని చనిపోతే అంటామంటే ఇమ్మోలేషన్ అంటాం. సో ఇమ్మోలేషన్ అంటే బర్న్, ఇమ్మోలేషన్ అంటే బర్న్ వన్ సెల్ఫ్ అని రాసేయండి. ఇమ్మోలేషన్ అంటే ఏంటి? బర్న్ వన్ సెల్ఫ్. వాళ్ళు నిప్పు పెట్టుకుని తగలబెట్టుకుని త్యాగం చేసుకోవడం ఏమంటామంటే ఇమ్మోలేషన్ అంటాం. నెక్స్ట్ ఒక వొకాబులరీ చూడండి, గ్రీవెన్స్, GRIEVANCES.
బేసికల్గా కొన్ని డిపార్ట్మెంట్స్లో, కొన్ని ఆర్గనైజేషన్స్లో, కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో గ్రివెన్స్ సెల్ అనే వర్డ్ వింటూ ఉంటారు. సో గ్రివెన్స్ అంటే బేసిక్గా ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా, కంప్లైంట్ వచ్చినా దాన్ని ఏమంటామంటే గ్రివెన్స్ అంటాం. సో గ్రివెన్సెస్ అంటే ప్రాబ్లమ్స్ అని రాయండి. గ్రివెన్సెస్ అంటే ప్రాబ్లమ్స్ లేదా ఇష్యూస్. గ్రివెన్సెస్ మీన్స్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇష్యూస్. కొన్ని ప్రాబ్లమ్స్ని, కొన్ని ఇష్యూస్ని కలిపేయమంటాం, గ్రివెన్సెస్ అంటాం. తర్వాత రిడ్రెస్డ్ అనే ఒక వొకాబులరీ వచ్చింది చూడండి. రిడ్రెస్డ్, REDRESSED. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ రిడ్రెస్డ్? ఇప్పుడు ఇందాక ఏమన్నా నేను గ్రివెన్స్ అంటే ప్రాబ్లం అన్నాను. మరి ఆ ప్రాబ్లంకి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే యాక్చువల్లీ ఈ సెంటెన్స్ ఏం చెప్తున్నాడంటే ప్రాబ్లం ముందే ఆ ప్రాబ్లంని ఎవరు పట్టించుకోలేదు. ఆ ప్రాబ్లంని ముందే పట్టించుకుని ఉంటే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకునేది కాదు కదా. సో గ్రివెన్సెస్ అంటే ప్రాబ్లమ్స్, రిడ్రెస్డ్ అంటే సొల్యూషన్ లేదంటే సాల్వ్ చేయడం. ఓకేనా? రిడ్రెస్ చేయడం అంటే సాల్వ్ చేయడం. ఇది అందరికీ తెలిసిన వొకాబులరీ కాబట్టి ఎక్కువ చెప్పట్లేదు. బ్రూటల్ అంటే చాలా దారుణమైన, బ్రూటల్ అంటే వెరీ వైలెంట్, చాలా క్రూరమైన అని కూడా అంటాం. బ్రూటల్ అంటే వెరీ క్రూయల్ అని కూడా అంటాం. సో ఇంకొక హోంవర్క్ కూడా ఇస్తాను, చేయండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రేవ్? అంటే ఈ సెంటెన్స్ ఏంటో చెప్పండి. గ్రేవ్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. ఈ సెంటెన్స్ ప్రకారం GRAVE గ్రేవ్ అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? సో ఇందాక పాస్డ్ అవుట్ అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేసి కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయమన్నాను. ఇప్పుడేమో గ్రేవ్ అంటే ఏంటో మెసేజ్ చేయండి. ఈ సెంటెన్స్ ప్రకారం గ్రేవ్ అంటే ఏంటో కావాలి నాకు. సో బ్రూటల్ అంటే చాలా క్రూరమైన అన్నాను. ఏంటి వొకాబులరీ వస్తుంది ఈరోజు, కానీ మనకి ఈరోజు ఇడియమ్స్ రావట్లేదు అనుకుంటున్నామా? అదిగో ఇడియం వచ్చేసింది, బ్యూటిఫుల్ ఇడియం, క్రై ఫౌల్. వాళ్ళు ING ఫామ్లో ఇచ్చారు, మనం మామూలుగా బేస్ ఫామ్లో చూద్దాము. క్రై ఫౌల్ అంటే నాకు అన్యాయం జరిగిందని కంప్లైంట్ రైజ్ చేయడాన్ని, బాధపడ్డాన్ని, గట్టిగా నాకు అన్యాయం జరిగిందన్న విషయాన్ని అందరికీ చెప్పడాన్ని ఏమంటామంటే క్రై ఫౌల్ అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే క్రై ఫౌల్ అంటే కంప్లైంట్ అని రాయండి, కంప్లైంట్ ఇవ్వడం. లేకపోతే ధర్నా చేయడం లాంటిది కూడా వస్తుంది, గొడవ పెట్టుకోవడం. అంటే ఇంజస్టిస్ అనమాట, నాకు ఇంజస్టిస్ జరిగింది అని గట్టిగా అరవడాన్ని ఏమంటామంటే క్రై ఫౌల్ అంటాం. సో క్రై ఫౌల్ అంటే ఫీల్ సాడ్ అబౌట్ ఇంజస్టిస్ అని రాయండి. ఫీల్ సాడ్ అబౌట్ ఇంజస్టిస్, లేకపోతే కంప్లైంట్ ఫర్ ఇంజస్టిస్, ఎలా రాసినా పర్వాలేదు. కంప్లైంట్ ఫర్ ఇంజస్టిస్ లేదా ఫీల్ సాడ్ అబౌట్ ఇంజస్టిస్ అని రాయండి. ఓకేనా? ఇక నెక్స్ట్ తీసుకుంటే చూడండి, స్ట్రింజెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ? స్ట్రిక్ట్ లాస్ అంటాం, స్ట్రింజెంట్ లాస్ అంటాం. ప్లైట్ అంటే బ్యాడ్ స్టేట్, బ్యాడ్ సిచ్యువేషన్, దుస్థితి అంటారు తెలుగులో కదా. సో ప్లైట్ అంటే ఏంటంటే దుస్థితి అంటారు తెలుగులో. సో ప్లైట్ అంటే దుస్థితి, బ్యాడ్ స్టేట్ అని రాయండి. మ్యాండిటరీ అంటే తెలుసు కదా, వెరీ అంటే కంపల్సరీగా చేయాలి. మ్యాండిటరీ అంటే ఆర్డరు, మ్యాండిటరీ అంటే డ్యూటీ, అలా రాసుకోండి. మ్యాండిటరీ అంటే ఆర్డర్ లేదా మ్యాండిటరీ అంటే డ్యూటీ, ఇంకా తప్పనిసరిగా చేయాలి, తప్పనిసరిగా చేయాలి, మ్యాండిటరీ అంటాం. ఇంటెంట్ అంటే ఉద్దేశం అమ్మ, ఇంటెంట్ అంటే ఉద్దేశం, ఇంటెన్షన్ అంటాం కదా అలా. అంటే డిజైర్, ఆ పని చేయాలన్న కోరిక, ఆ పని చేయాలన్న ఉద్దేశం, ఇంటెన్షన్. అవుట్రేజ్ అంటే ఎవరికైనా కోపాన్ని తెప్పించడం లేదా ఎవరినైనా బాధ పెట్టడం. సో అవుట్ రాయండి, మేక్ యాంగ్రీ, మేక్ సమ్వన్ యాంగ్రీ అని రాయండి. అవుట్రేజ్ అంటే మేక్ సమ్వన్ యాంగ్రీ, ఎవరికైనా కోపం తెప్పించడం, లేదంటే ఇన్సల్ట్ అని కూడా రాయొచ్చు, అవమానించడం అని కూడా రాయొచ్చు. MODESTY, మోడెస్టీ. మోడెస్టీ అన్న వర్డ్ ఉమెన్కి మనం చూస్తుంటాం చాలాసార్లు న్యూస్ పేపర్స్లో, అక్కడ కూడా ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అంటారు. సో సింపుల్గా చెప్పాలంటే సెల్ఫ్ రెస్పెక్ట్, అంటే ఒక మహిళకి ఉండే ఒక మోడెస్టీని కాపాడడం మొత్తం సమాజం మీద ఉన్న బాధ్యత, అంతేనే కదా. ఇట్ ఈస్ అ సొసైటల్ రెస్పాన్సిబిలిటీ టు సేఫ్ గార్డ్ అండ్ రెస్పెక్ట్ ద మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్. సో మోడెస్టీ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అని రాయండి. డీసెన్సీ అని కూడా రాయండి, డీసెన్సీ, సెల్ఫ్ రెస్పెక్ట్ అలా వస్తుంది. సో మోడెస్టీ అంటే డీసెన్సీ, సెల్ఫ్ రెస్పెక్ట్ అలా వస్తుంది. ఓకేనా? అండ్ తర్వాత ఇంకో హోంవర్క్ ఇస్తా, మీకు చేస్తారా? మోడెస్ట్కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మోడెస్టీ అండ్ మోడెస్ట్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మోడెస్టీ అండ్ మోడెస్ట్? అది నాకు మీరు ఫైండ్ అవుట్ చేసి కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఓకేనా? హోంవర్క్ ఇస్తున్నాను కదా,
ఒకటేమో పాస్డ్ అవుట్ అంటే ఫైండ్ అవుట్ చేయమన్నాను, పాస్డ్ అవుట్ అంటే ఫైండ్ అవుట్ చేయమన్నాను. తర్వాత గ్రేవ్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాను. ఇప్పుడేమో మోడెస్టీకి డిఫరెన్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి, కమెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ పెట్టండి, ఓకేనా. సో పెగ్డ్, PGED. యాక్చువల్గా పెగ్డ్ అనే వర్డ్కి డిఫరెంట్ కాంటెక్స్ట్లో డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. సింపుల్ మీనింగ్ చెప్తాను. అండ్ రేప్, ఇవన్నీ కూడా కేసెస్ అనమాట. సో ది అసాల్ట్ ఆన్ outrage or modesty comprised 18.7 of all crimes and rape was pegged at 7.1%. అంటే జరుగుతున్న మొత్తం నేరాలు ఘోరాలులో రేప్ కేసెస్ ఇన్నున్నాయి, లేదంటే ఈవ్ టీజింగ్ కేసెస్ ఇన్నున్నాయి అలా చెప్తాం కదా. సో పెగ్డ్ అంటే షోడ్, ఇన్ని కేసెస్ చూపిస్తున్నాయి అంటే డిస్ప్లే అని రాయొచ్చు, డిస్ప్లే చేయడం లేదా చూపించడం. కేసెస్ ఉన్నాయి అంట అని చూస్తారా, అలా అనమాట. సో పెగ్డ్ అంటే షోడ్, చూపించడం, షోడ్. ఇక తర్వాత ఇంపరేటివ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంపరేటివ్? ఇంపరేటివ్ అంటే ఇంకా మీకు తెలియదు కాదు కదా, ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని కూడా అంటాం. అంటే ఇంకా ఇది కంపల్సరీగా చెయ్యాలి, ఇంపార్టెంట్ అని రాయండి. ఇంపరేటివ్ అంటే ఏంటంటే ఇంపార్టెంట్ అని రాయండి. ఇంపరేటివ్ అంటే చాలా అవసరం, వెరీ ఇంపార్టెంట్, తప్పదు. ఆ సెంటెన్స్ ఎంత బాగుందో చూడండి. ఇన్ దిస్ బ్యాక్డ్రాప్ కాన్వర్జేషన్స్ అబౌట్ సెక్షువల్ వైలెన్స్ అండ్ జెండర్ ఆర్ ఇంపరేటివ్. ఇప్పుడున్న సమాజంలో మహిళలపై జరుగుతున్న ఈ దారుణాలకు సంబంధించి అందరం మాట్లాడాలి, అవసరం ఉంది, మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇంపరేటివ్ అంటే వెరీ ఇంపార్టెంట్ అండ్ కంపల్సరీగా చేయాలి, రూల్ అని కూడా అంటాం అన్నమాట. ఆ తర్వాత వచ్చి క్లామర్, CLAMOUR, క్లామర్. సో క్లామర్ అంటే ఎవరైనా గట్టిగా ఆందోళన, గోల పెట్టారనుకోండి, గోల చేశారనుకోండి, దాన్ని ఏమంటామంటే క్లామర్ అంటాం. సో క్లామర్ అంటే లౌడ్ నాయిస్ అని రాయండి అమ్మ. క్లామర్ అంటే లౌడ్ నాయిస్. ఇక తర్వాత డై డౌన్, ఇది ఒక ఫ్రేజ్ చెప్పచ్చు. డై డౌన్ అంటే తగ్గిపోవడం, డిక్రీస్. డై డౌన్ అంటే డిక్రీస్ లేదా రెడ్యూస్, తగ్గిపోవడం అంటాం. సో డై డౌన్ అంటే ఏంటంటే డిక్రీస్ లేదా రెడ్యూస్, తగ్గిపోవడం. ఇక ప్రిడేటర్ అంటే మీ అందరికీ తెలుసు, సినిమా కూడా వచ్చింది. సో ప్రిడేటర్ అంటే ఏంటంటే ఎవరినైతే ఒకరు చంపుతాడో ఆ చంపేవాడిని ప్రిడేటర్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ప్రిడేటర్ అంటే కిల్లర్, ప్రిడేటర్ అంటే కిల్లర్, ఓకేనా. సో నేను మీకు 3 హోంవర్క్ ఇచ్చాను. ఏంటంటే గ్రేవ్ ఫైండ్ అవుట్ చేయమన్నాను, పాస్డ్ అవుట్ అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాను. ఇలా నేను మీకు ఏవైతే హోంవర్క్స్ ఇచ్చానో అలాగే మోడెస్టీకి డిఫరెన్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాను. ఈ డిఫరెన్స్ని మీరు కమెంట్ సెక్షన్లో మీ ఆన్సర్స్ని మెసేజ్ చేయమన్నాను. అక్కడితో నేను చెప్పిన శ్యామ్ సార్స్ వొకాబులరీ జూలై 17 హిందూ పేపర్ కంప్లీట్ అయింది. బట్ నేను ఇందాక ఇచ్చింది ఏంటంటే ఎక్స్ట్రా హోంవర్క్, రెగ్యులర్గా ఇచ్చే హోంవర్క్ ఇవ్వాలి కదా. నేను ఈరోజు డిస్కస్ చేసిన వర్డ్స్లో ఒక 3 వర్డ్స్ సెలెక్ట్ చేస్తాను. ఆ 3 వర్డ్స్తో ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క మంచి ఎగ్జాంపుల్ తయారు చేసి కమెంట్స్, మంచి ఎగ్జాంపుల్ని మెసేజ్ చేయండి. ఓన్గా మీరు డిజైన్ చేసే ఎగ్జాంపుల్ని మెసేజ్ చేయండి, ఓకేనా. సో క్లామర్తో స్టార్ట్ చేద్దాం. క్లామర్ అంటే లౌడ్ నాయిస్, దాంతో ఒక మంచి ఎగ్జాంపుల్ని అయితే మీరు తయారు చేయండి. ఆ తర్వాత వచ్చి అవుట్రేజ్, కోపాన్ని రప్పించడం, అవమానించడం, అవుట్రేజ్, దీంతో ఒక మంచి ఎగ్జాంపుల్ తయారు చేయండి. అవుట్రేజ్ అనేది వెర్బ్, అవుట్రేజియస్ అనేది అడ్జెక్టివ్ ఫామ్, ఓకేనా. ఇక తర్వాత వచ్చి క్రయింగ్ ఫౌల్, అన్యాయం జరిగిందని. సో క్రయింగ్ ఫౌల్ అనే ఇడియంతో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ తయారు చేయండి. జూలై 17 హిందూ న్యూస్ పేపర్ శ్యామ్ సార్స్ వొకాబులరీ కంప్లీట్ అయింది. రన్నింగ్ నోట్స్ రాసుకున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ శ్యామ్ సార్స్ వొకాబులరీలో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరికైనా కూడా ఇంగ్లీష్కు సంబంధించి ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ అండ్ గైడెన్స్ యూ నీడ్, డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ సపోర్ట్ అండ్ గైడెన్స్ విచ్ యూ నీడ్ రిగార్డింగ్ ఇంగ్లీష్, వీ విల్ డూ అవర్ బెస్ట్. తెలుసు కదా, తెలుగే నేర్చుకున్న మనకి ఇంగ్లీష్ నేర్చుకోవడం పెద్ద ప్రాబ్లమే కాదు, ఓకే. బ్రిటిష్ వాళ్ళనే తరిమి కొట్టిన మనకి బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళిపోయిన ఈ ఇంగ్లీష్ నేర్చుకోవడం అసలు మ్యాటరే కాదు. మనం ఇండియన్స్ తలుచుకుంటే ఏదైనా నేర్చుకోగలం, ఆ విషయం మీకు తెలుసు. బీ పాజిటివ్, బీ బ్రేవ్, బీ హ్యాపీ, బట్ బీ ఫోకస్డ్. ఆల్ ద బెస్ట్.